ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు భార్యాభర్తలు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరిలో కూడా కొన్ని టెస్ట్లు అనేవి చేసుకొని వాళ్ళ హెల్త్ అనేది ఆప్టిమైజ్ చేసుకుంటే ఈజీగా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ అండ్ హెల్దీగా బేబీ పుట్టడానికి కానీ ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇద్దరు కొన్ని టెస్ట్లు అయితే చేసుకోవాలండి. సో ఇద్దరికి మామూలుగా మేము చెప్పేది ఏంటంటే, మీకు ఏదన్నా క్రానిక్ డిజీజ్ ఉంది అంటే, మీరు ఏదైనా ప్రాబ్లం తోటి ఉన్నారు, మెడిసిన్స్ వాడుతున్నారు అంటే మీ హెల్త్ కండిషన్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి చిన్న వయసులోనే షుగర్ రావడం, బీపీ రావడం అనేది చూస్తాము. థైరాయిడ్ లాంటి సమస్యలు కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించిన టెస్ట్లన్నీ చేయించుకొని మీరు మీ మెడికేషన్స్ వాడుతున్నప్పుడు ఆ డిజీజ్ అనేది మీకు వెల్ కంట్రోల్డ్గా ఉందా లేదా అనేది మీరు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంతమందికి షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉన్నాయా లేదా, అవసరమైతే ఇన్సులిన్కి మార్చడం అనేది చేస్తాం. బీపీ ఉందనుకోండి, వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ప్రెగ్నెన్సీలో సేఫ్ మెడికేషన్కి షిఫ్ట్ చేస్తాం. కొంతమందికి ఫిట్స్ ఉంటాయి, అది కంట్రోల్లో ఉందా లేదా, ఆ మెడికేషన్స్ వాడితే మనకు ప్రెగ్నెన్సీలో ఇబ్బంది ఉంటుందా లేదా అనేది మనం చూసుకుంటాం. సో క్రానిక్ డిజీజ్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకోవాల్సింది వైరల్ స్క్రీనింగ్, వైరల్ ఇన్ఫెక్షస్ స్క్రీనింగ్ అని అంటాం. హెచ్ఐవి, హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి వైరస్ కానీ, సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్కి ఇద్దరిని స్క్రీనింగ్ అనేది చేసుకోమంటాం. సో కొన్నిసార్లు మీకు తెలియకుండానే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి, మీకు అసలు ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు. సో ఇంతకుముందు ఏమన్నా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అయినా, ఏదన్నా నీడిల్ ప్రిక్ అయినా కూడా ఈ ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్మిట్ అవ్వచ్చు. అండ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. అంటే హస్బెండ్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు, హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు వైఫ్కి కూడా ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి సంబంధించి టెస్టులు కొన్ని చేయించుకోవాలి. వైరల్ లోడ్ కానీ, లేకపోతే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి పాజిటివ్ ఉందనుకోండి, లివర్ ఎఫెక్ట్ అయిందా లేదా, అండ్ వైరల్ లోడ్ చూసుకొని అవసరమైతే కొన్ని మెడికేషన్స్ వాడి అది ఆప్టిమైజ్ చేసుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. మూడోది జెనెటిక్ అసెస్మెంట్, జెనెటిక్ స్క్రీనింగ్. సో ఇంట్లో ఎవరికన్నా, ఫ్యామిలీలో ఎవరికన్నా జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు దానికి సంబంధించి జెనెటిక్ స్క్రీనింగ్ కూడా మీరు చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీలో హిస్టరీ ఉంది జెనెటిక్ డిసీజ్ అనుకుంటే మీ బేబీకి కూడా అది ట్రాన్స్మిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు, మీ వైఫ్కి లేదా కపుల్లో ఇద్దరికి ఏ సిమ్టమ్స్ లేకపోయినా మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే మీకు మేనిఫెస్ట్ అవ్వకపోయినా నెక్స్ట్ జనరేషన్లో అది బయటపడచ్చు. కాబట్టి ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ జెనెటిక్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి. ఫీమేల్ పార్ట్నర్ ఏజ్ మోర్ దాన్ 35 ఇయర్స్ లేదా 37 ఇయర్స్ క్రాస్ అవుతుంది అన్నట్లయితే కనుక IVF కి వెళ్తున్నారు అంటే పీజీటీని చేయించుకోవడం అన్నది బెటర్ ఆప్షన్. ఏజ్ అయిపోయినాక మోర్ దాన్ 2 అబార్షన్స్ అయ్యాయి, వీళ్ళు కూడా పీజీటీ చేసుకోవాల్సి ఉంటుంది. 1 or 2 times IVF పోయింది, IVF ట్రై చేశారు బట్ ఫెయిల్ అయింది, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు బట్ ఇంప్లాంట్ అవ్వట్లేదు ఎంబ్రియో అన్న వాళ్ళు కూడా పీజీటీని చేసుకోవాల్సి ఉంటుంది. మెన్ లో ఎవరిలోనైతే కనుక కౌంట్ గానీ, మార్ఫాలజీ గానీ బాగా తక్కువగా ఉంటుంది, వాళ్ళు కూడా పీజీటీ అనేది చేసుకోవాలి. జెనెటిక్ కండిషన్స్ ఏవైనా గానీ ఫ్యామిలీలో రన్ అవుతున్నట్లయితే కనుక థాలసీమియా గానీ, లేదంటే సమ్ సింగిల్ జీన్ డిసార్డర్స్ గానీ, క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ ఫ్యామిలీలో రన్ అవుతున్నాయి, అటువంటి ఎర్రర్స్ ఉండడం వలన అబ్నార్మల్ పిల్లలు పుట్టారు ఇది వరకే వాళ్ళ ఫ్యామిలీలో అన్నట్లయితే కనుక వాళ్ళు కూడా పీజీటీ అనేది చేయించుకున్నట్లయితే బెటర్. పీజీటీలో కూడా ఏ రకాలు ఉంటాయి అంటే, పీజీటీ ఏ అంటే ఎన్యూప్లాయిడీ స్క్రీనింగ్ అండి, పీజీటీ ఎం అంటే గనక మోనోజెనిక్ డిసార్డర్ ఆర్ సింగిల్ జీన్ డిసార్డర్ ఐడెంటిఫికేషన్ అన్నమాట. దెన్ పీజీటీ ఎస్ఆర్ అన్నమాట. ఎస్ఆర్ అంటే స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్, ఏదైనా గానీ క్రోమోసోమ్స్ లో స్ట్రక్చరల్ గా రీఅరేంజ్మెంట్స్ జరుగుతున్నాయా అన్నట్లయితే అది కూడాను క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ వలన అబ్నార్మల్ పిండాలు తయారవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మిస్కారేజెస్ గానీ లేదా ప్రెగ్నెన్సీ రాకపోవడం గానీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కనుక ఈ టెస్టింగ్ కూడా ఉంటుంది. సో ఈ 3 రకాలుగా పీజీటీ అనేది మనం చేస్తాం. సో మనం ఏం చేస్తాము అంటే, ఆ డే 5 ఎంబ్రియో యొక్క ట్రోఫోబ్లాస్టిక్ సెల్స్ ఏదైతే ఉన్నాయో సెల్స్, కొన్ని సెల్స్, ఫ్యూ సెల్స్, ఒక అరౌండ్ 10 సెల్స్ అలా తీసుకుని వాటిని మనము కల్చర్ చేస్తాం. కల్చర్ చేసి అవి ఎక్స్ప్రెస్ చేసే జీన్స్ అనేవి మనం రీడ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రాసెస్ అన్నమాట, పీజీటీ చేసే విధానం. ఏజ్ పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ ఇచ్చేది హెల్దీ ఎంబ్రియో, యూప్లాయిడ్ ఎంబ్రియో అని అంటాం. ఎంబ్రియో ఇచ్చే ఎగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. 35 ఇయర్స్ వాళ్ళలో అయితే గనక ఒక 5 to 6
oocytes అంటే ఎగ్స్ నుంచి ఒక్కటే యూప్లాయిడ్ ఎంబ్రియో అనేది మనకు వస్తుంది. యూప్లాయిడ్ ఎంబ్రియో అంటే ఏంటి అంటే క్రోమోసోమల్ నంబర్ 23 పేర్స్ ఆఫ్ క్రోమోసోమ్స్ ఏవైతే ఉంటాయో ఈ 23 పేర్స్ 46 క్రోమోసోమ్స్ కరెక్ట్ గా ఉన్నట్లయితేనే మనకి యూప్లాయిడ్ వస్తుంది. అలా యూప్లాయిడ్ ఎంబ్రియోస్ రావాలి అని అంటే గనక ఏజ్ పెరిగే కొద్దీ దాని నంబర్ ఆఫ్ యూప్లాయిడ్ ఎంబ్రియోస్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. 40 years అలా ఉంది అన్నట్లయితే గనక మనకి అరౌండ్ 15 to 20 oocytes నుంచి ఎగ్స్ నుంచి ఓన్లీ ఒకటే యూప్లాయిడ్ ఎంబ్రియో అనేది ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఎవరైతే ఎర్లీగా ప్లాన్ చేసుకోలేకపోతున్నారో డిలే అవుతుంది ఫర్ వేరియస్ రీజన్స్ అటువంటి వాళ్ళు PGT-A అనేది చేయించుకోవాలి. మీ ఎగ్ గ్రోత్ ని బట్టి మనం ఆల్రెడీ ఇస్తున్న FSH గానీ HMG మెడిసిన్ గానీ డోసెస్ అనేటివి చేంజ్ చేయడము ఆల్టర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు అవసరం అవుతుంది అనుకుంటే 12 to 13 days వరకు కూడా ఇంజెక్షన్స్ అనేటివి ఉంటాయి. దాని తర్వాత థర్డ్ మెయిన్ అనదర్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్ ఏంటంటే ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది చెప్తాము. సో అన్ని ఎగ్స్ పెరిగినాయి, మనకి కావాల్సిన సైజుకి పెరిగిన తర్వాత ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఆ ఎగ్ మెచ్యూరిటీ అవ్వడానికి కోసము నైట్ టైం ఇస్తాం ఎక్కువ శాతము. ఎందుకంటే మనకి ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 36 hours తర్వాత ఎగ్స్ అనేటివి తీస్తాం అనమాట, 34 to 36 hours మధ్యలో. సో నైట్ టైం కనుక ఇంజెక్షన్ వేసుకున్నట్టయితే నెక్స్ట్ 1 day గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ కి మనకి ఎగ్స్ అనేటివి తీసే ప్రొసీజర్ అనేది చేసుకోవచ్చు. సో మోస్ట్ కామన్ గా మనము చేసే PGT-ని PGT-A అని చెప్తాము. ఎక్కువ శాతం ఎవరిలో చేస్తాము అంటే జనరల్గా ఎల్డర్లీ ఏజ్ 35 to 40 అబోవ్ ఉన్న వాళ్ళు మేము ఓన్ ఎగ్స్తోనే చేసుకోవాలనుకుంటున్నాము అనుకున్నప్పుడు వాళ్ళల్లో ఎక్కువగా మదర్ ఫాదర్ నుంచి వచ్చే క్రోమోజోమ్ సెట్ కంబైన్ అయినప్పుడు ఒక క్రోమోజోమ్ స్లోగా లాగ్ అవ్వడం వల్ల జనరల్గా వన్ పెయిర్ ఆఫ్ ఎంబ్రియోలో తక్కువ ఉండడము, అనదర్ పెయిర్లో ఎక్కువ అవ్వడము, ఇట్లా ఎక్కువగా ఎనుప్లాయిడీ రిస్క్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా ఎల్డర్లీ వాళ్ళలో కామన్గా చేయడం వల్ల యూజ్ ఉంటుంది. నార్మల్ యూప్లాయిడ్ ఎంబ్రియోని సెలెక్ట్ చేసుకొని అది ఇంప్లాంట్ చేసుకోవడం వల్ల వీటి వల్ల వచ్చేవి అంటే డౌన్ సిండ్రోమ్ మోస్ట్లీ కామన్గా ఉంటుందని చెప్తాం కదా ఎల్డర్లీ ఏజ్లో, అలాంటి రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు. మనం IVF చేసి ఎంబ్రియోస్ని తయారీ చేసుకున్నాక 5th day వరకు వచ్చి దాన్ని ఫ్రీజింగ్ చేసేటప్పుడు ఆ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసే ముందర మనం టెస్ట్ చేయడాన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని అంటాం అనమాట. దీనివల్ల యూజ్ ఏంటి, ఎలా చేస్తారు అంటే ఫస్ట్ మామూలుగా ఎంబ్రియో Day 5 బ్లాస్టోసిస్ట్ అంటారు. దాంట్లో ఒక అవుటర్ సెల్ వచ్చి ట్రోఫెక్టోడమ్ అని చెప్తాము. లోపల ఇన్నర్ సెల్ మాస్ నుంచి బేబీ వస్తుంది, దాన్ని ఇన్నర్ సెల్ మాస్ అని చెప్తాము. సో ఆ ట్రోఫెక్టోడమ్ అవుటర్ లేయర్ నుంచి మైక్రోస్కోపిక్ గా ఒక 6-7 cells ని తీసి ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసేటప్పుడే అది కూడా సపరేట్ గా తీసి దాన్ని జెనెటిక్ ల్యాబ్ కి టెస్ట్ కి పంపిస్తాం. సో వాటిల్లో తయారైన ఎంబ్రియోస్ లో ఏ ఎంబ్రియోస్ లో అయితే నార్మల్ స్క్రీనింగ్ వస్తుందో ఆ ఎంబ్రియోస్ ని మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. సో దీన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటారు. మెనోపాజ్ అంటే మేము ఏ ఏజ్ వరకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటే ఎంత ఏజ్ ఉన్నా పర్లేదా అట్లా లేదండి. మనకు గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. లేడీ వయసు 50 లోపల, హస్బెండ్ వయసు 55 లోపల ఉన్నంత వరకే మేము ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఈ 40-50 మధ్యలో మేము చూస్తూ ఉంటాం కొన్నిసార్లు లేడీస్ మెనోపాజ్ వచ్చి పీరియడ్స్ ఆగిపోయి కూడా వాళ్ళు వస్తారు మా దగ్గరికి, ప్రెగ్నెన్సీ కావాలి అన్న కోరికతో వస్తారు. సో అప్పుడు చాలా మంది ఈ డోనర్ ఎగ్ అన్న ఆప్షన్ తీసుకొని ప్రెగ్నెన్సీ అటెండ్ చేస్తున్నారు. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ తో వచ్చే కపుల్స్ కి సో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో లేడీ గుడ్లు తీసుకొని భర్త కణాలని మనము ఇంజెక్ట్ చేసి పిండం అన్నది ల్యాబ్ లో తయారు చేస్తున్నాం. తయారయ్యాక ఈ పిండంని లేడీ గర్భసంచిలో ప్రవేశపెడుతున్నాం. ఈ ప్రవేశపెట్టే ముందు పిండంని ఈ మధ్య ఇంటరిమ్ పీరియడ్ లో మనకు ఎంబ్రియోని టెస్ట్ చేసుకునే ఫెసిలిటీ లేదా అవకాశం ఉంది. దాన్ని మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం, PGT. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా మనకు పిండంలో ఏదన్నా జన్యుపరంగా లోపాలు ఉన్నాయా లేదా అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనకు ఆ ప్రాబ్లం ఏదన్నా ఉంది పిండంలో అని తెలిసినట్టయితే ఆ ఎంబ్రియోని మనము ట్రాన్స్ఫర్ చెయ్యము. ఇలా చెయ్యకపోవడం వల్ల లేడీకి అబ్నార్మల్ ఎంబ్రియోతో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం, ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత తను లేదా పుట్టే బేబీ సఫర్ అయ్యే అవకాశాలన్నీ కూడా
మనం తగ్గించగలుగుతున్నాం. ఒక్కసారి మెనోపాజ్ ఎంటర్ అయిన తర్వాత దీని మీనింగ్ మీ ఓవరీస్ పూర్తిగా యాక్టివిటీ ఆపేశాయి, గుడ్లు మీ బాడీలో పూర్తిగా అయిపోయాయి కాబట్టి గుడ్డు పెరుగుదల తీసుకురావడం మెడికేషన్స్తో చాలా కష్టం అవుతుంది. ఇటువంటి కేసుల్లో యూజువల్గా మేము ట్రీట్మెంట్ ఆప్షన్ ఏది ఇస్తామంటే డోనార్ గుడ్లతో వెళ్ళమని చెప్తాం. అంటే వయసులో చిన్న వయసు ఉన్న వాళ్ళు 23 నుంచి 35 మధ్యలో ఉన్న లేడీస్ వాళ్ళ గుడ్లు మేము తీసుకొని భర్త కణాలు వేసి పిండం తయారు చేసి తయారైన పిండంని ఈ మెనోపాజల్ లేడీ గర్భసంచిలో మనం టాబ్లెట్లతో పొర తయారు చేసి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఈ పద్ధతి ద్వారా మీకు సక్సెస్ రేట్ కూడా ఆల్మోస్ట్ 60-70% దాకా ఉంటుందంటే విచ్ ఇస్ వెరీ గుడ్ సక్సెస్ రేట్. సో వాళ్ళు డెఫినెట్గా ఇలా వెళ్ళొచ్చు. IVF ప్రాసెస్ ఎలా ఉంటుంది? మెయిన్గా ఫిమేల్స్ డేట్ వచ్చిన సెకండ్ డే రావాల్సి ఉంటుంది హాస్పిటల్కి. సో యూజువల్గా ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అయినా కూడా స్టార్ట్ చేసేటప్పుడు మెయిన్గా డే 2 స్కాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఈ డే 2 స్కాన్లో ఏం చేస్తామంటే మనము ఆడవారి యొక్క గర్భాశయం ఎలా ఉంది, నెక్స్ట్ ఓవరీస్, అందులో ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, ఇలాంటివి మెయిన్గా చూసుకోవడం జరుగుతుంది డే 2లో. ఒకసారి మీ ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది, సో అందులో కూడా మనకి స్టార్ట్ చేయడానికి ఆ ఫాలికల్స్ అనేవి సిమెట్రీగా ఉండడము పాయింట్స్ ఉంటాయన్నమాట. సో గర్భసంచి లేయర్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ చెక్ చేస్తారు. కొన్ని హార్మోన్ టెస్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో E2, LH-P4, FSH ఇలాంటి హార్మోన్ టెస్ట్లు మీరు ఇచ్చినట్లయితే సో దాన్ని బేస్ చేసుకొని మనము కొంచెం డోసెస్ రాయడం కానీ అంటే స్టార్ట్ చేయడానికి ఎలా ఉంది అనేవి బేసిక్ ఐడియా రావడానికి ఇటువంటి హార్మోన్స్ దెన్ స్కాన్ ఇది చేసినట్లయితే దాని వైజ్ మనం ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. మీకు ఆల్టర్నేట్ డే కానీ 2 డేస్కి ఒకసారి కానీ స్కాన్ అనేది చేస్తారు. సో ఈ ట్రాన్స్వజైనల్ స్కాన్లో సో ఫాలికల్స్ గ్రోత్ ఎలా ఉంది చూడడం జరుగుతుంది. సో ఆ గ్రోత్ ఎలా ఉంది, నెక్స్ట్ ఇన్ బిట్వీన్ మీకు హార్మోన్ టెస్ట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్కాన్ అండ్ హార్మోన్ టెస్ట్లు ఇవి రెండు బేస్ చేసుకొని మీకు డాక్టర్ డోస్ అనేది అడ్జస్ట్ చేస్తారు. సో ఈ 10 డేస్ ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత యూజువల్గా ఏంటంటే మీకు ట్రిగ్గర్ ఇంజెక్షన్, ఎగ్ రిలీజ్ అయ్యే ఇంజెక్షన్ 10th డే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 10th డే ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 36 అవర్స్ మీకు ఎగ్ పికప్ అనేది ఉంటుంది. సో ఈ ఎగ్ పికప్ చేసే టైంలోనే మీ హస్బెండ్ స్పామ్స్ కూడా మళ్ళీ ఒకసారి కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. చాలామంది ఏంటంటే IVF అనగానే కంగారు పడిపోతూ ఉంటారు. IVF అనేది చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్, ఇది సర్జరీనా అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. సో ఈ IVF ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్గా పెయిన్లెస్. సో మీకు ఇచ్చే ఇంజెక్షన్స్ అన్నీ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ ఇస్తారు. సో ఇందులో ప్రాసెస్ అంటే మెయిన్గా ఎగ్ రిట్రీవల్ అనేది కూడా మీకు అనస్థీషియా, అండర్ అనస్థీషియా ఉంటుంది కాబట్టి ఇట్స్ ఏ కంప్లీట్ పెయిన్లెస్ ప్రొసీజర్. దెన్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఎగ్ పికప్ అయ్యి మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా ఇది ఆల్మోస్ట్ పెయిన్లెస్గానే ఉంటుంది. సో ఇందులో మెయిన్గా మీకు పెయిన్ ఉంటుందేమో అని అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్, IVF ట్రీట్మెంట్లో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మీకు వచ్చే రిస్క్లు అయితే ఆల్మోస్ట్ ఏమీ ఉండవు.